మేడిగడ్డ పగుళ్లకు అసలు కారణమేంటి? బరాజ్లను మళ్లీ వాడకంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే దానిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చింది ఎన్డీఎస్ఏ బృందం. ఆ కమిటీకి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ఏంటి? కమిటీ రిపోర్ట్ రాకముందే పొలిటికల్ వరద ఎందుకు పారుతోంది? మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లిచ్చిందన్న అంశం కొన్నాళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేస్తోంది. కొన్నాళ్లుగా అధికార విపక్షాలు నీళ్ల మీదే మంటలు రాజేస్తున్నాయి. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో నేరుగా పరిశీలనకొచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం. హైదరాబాద్ జలసౌధకు చేరుకున్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో పాటు మంత్రి ఉత్తమ్తో సమావేశమైంది. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రాథమిక సమాచారం సేకరించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి డ్యాంల ప్రస్తుత పరిస్థితిపై 4 నెలల్లో రిపోర్టు ఇచ్చేలా కమిటీ పనిచేస్తోంది. రాష్ట్రానికి వచ్చిన 6 సభ్యుల బృందం 3 రోజుల పాటు పర్యటించి 19 రకాల వివరాలు సేకరించనుంది. ఈ కమిటీకి అన్ని విధాలా సహకరించాలని అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అయితే వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ప్రభుత్వం కోరింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే డ్యాం రిపేర్ పనులు మొదలు పెడతామన్నారు మంత్రి ఉత్తమ్. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి. మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు, ఎల్లుండి సుందిళ్ళ బ్యారేజెస్. ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టును లీక్ చేస్తూ రాజకీయ సంబంధాలపై ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. మేము అధికారులకు వస్తే సిబిఐ దర్యాప్తు చేసి నిగ్గు తేలుస్తాం, వాళ్ళు బొక్కిందంతా కక్కించి ప్రజలకు పంచిపెడతాం. ఇప్పుడు ఎన్ఎస్డిఏ రిపోర్ట్ రావాలా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలా అని ఈ కూని రాగాలే దాన్నే ప్రజలు ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ చీకటి ఒప్పందాలని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే అక్కడ జరిగింది చిన్న డ్యామేజే, దాన్ని సరిచేసి నీళ్లు ఇవ్వొచ్చని అంటోంది బీఆర్ఎస్. ఈ 2 పక్షాల వాదనలతో ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ అధ్యయనంలో ఏం తేలనుందనేది ఆసక్తిగా మారింది.